హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేస్తున్నా. అది కర్రీ అయినా అనుకోవచ్చు, ఫ్రై అయినా అనుకోవచ్చు. అంటే దేనితో అయినా మనం కాంబినేషన్తో తినొచ్చు. చపాతీ, పూరి, దోశ అట్లాంటి వాటితో కూడా తినొచ్చు. నార్మల్గా మనం పప్పుచారు అట్లా నంచుకొని తినొచ్చు. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇది కొంచెం గరం మసాలా, పుదీనా, ఆనియన్స్, తర్వాత టమోటోలు. ఇది ఎగ్ ఎల్లో లాస్ట్లో వేయటానికి అట్లా తీసుకున్నాను నేను. ఇక మెయిన్ థింగ్ అంటే ఎగ్స్ని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొడుగుగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లే చేస్తాను కాబట్టి ఇట్లే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే వేసేస్తున్నానండి. ఎగ్స్ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా, మరి గోల్డెన్ బ్రౌన్ కాదు, మీడియం. చూసారు కదండి, ఈ విధంగా అయితే చాలు, మరి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ప్రాసెస్ చూపించేస్తాను. ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి ఉడుకుతున్న టైంలో టమాటోస్ కూడా కొన్ని, ఇవి ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. జస్ట్ నేను 1 టమాటోలో, అది చిన్న టమాటోలో హాఫ్ టమాటో అయితే వేస్తాను అంతే, జస్ట్ ఆప్షనల్ అంతే. ఇవి ఉడుకుతున్న టైంలో ఎగ్స్ మనం అప్పుడే ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్, గరం మసాలా 3 ఒకేసారి నేను యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎల్లోస్ కూడా వేసేస్తున్నాను, ఎగ్ ఎల్లోస్. తర్వాత పుదీనా కూడా వేసేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అయితే మళ్ళీ అప్లోడ్ చేయడానికి కష్టం అవుతుందండి. సో అందుకని నేను తొందరగా చేసేస్తున్నాను, ఏమనుకోకండి. ఇది కాసేపు మగ్గాలి. లాస్ట్లో కాస్త లెమన్ యాడ్ చేసుకుంటే మాత్రం ఫ్రై చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత లెమన్ అయితే, హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఉడుకు మీద అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే వేసుకోకూడదు. నేనైతే ఎప్పుడు కొంచెం చల్లారిన తర్వాతే వేస్తాను, మీరు కూడా సో అట్లనే చేయండి. ఇదండి ఫైనల్గా ఎగ్ ఫ్రై. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే ఏమీ కలర్స్ యాడ్ చేయలేదు, జస్ట్ పసుపు మాత్రమే వేసాను అంతే. ఇది ఫైనల్. మీరు కావాలంటే గార్నిష్కి కొత్తిమీర అట్లాంటివన్నీ వాడుకోవచ్చు, నేనేం వాడలేదు ఎందుకంటే ఇప్పుడు తినేస్తాం, అయిపోతుంది. చూసారు కదండి, ఇది ఇవాటి రెసిపీ ఎగ్ ఫ్రై. సో మీరైతే ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీకైతే నెక్స్ట్ రెసిపీతో మేము ముందు ఉంటాను. అంతవరకు బాయ్.